విశ్వాసంతో కూడినటువంటి పని మనం చేయాలి. కానీ దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఈ రోజుల్లో మనకు విశ్వాసంతో కూడిన పని మనము చేయలేకపోతున్నాం. అన్ని సందేహాలే, అంత అనుమానాలే, అల్ప విశ్వాసం. ఒక పని మనం చేస్తూ ఉంటామే కానీ అది నయిద్దో లేదో అన్న కాన్ఫిడెంట్ మనకు ఉండదండి. అటు ఇటుగా ఉంటాం. ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బికి వెళ్ళిపోదాంలే, ఇది కాకపోతే అది చేద్దాం, అది కాకపోతే ఇది ముందే ప్లాన్లు వేసుకుని స్కెచ్లు గీసుకుంటాము. కానీ చేసే పనిని సంపూర్ణమైన విశ్వాసంతో మనం చేయలేమండి. ఇక్కడ నోవాహు భక్తుడైతే విశ్వాసముతో దేవుడు చెప్పిన పని చెప్పిన విధంగా చెప్పినట్లు చేసినట్లు మనం చూస్తాం. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పౌలు భక్తుడి ద్వారా దశలోనిక సంఘంతో మాట్లాడుతున్న మాట అదే, విశ్వాసముతో కూడినటువంటి మీ పని. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నటువంటి దైవ జనాంగమా, దేవుని ప్రజలారా, మన పని విశ్వాసముతో కూడి ఉంటుందా?